ప్రభునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ నా వందనాలు. దేవుడు గతించిన రాత్రికాల సమయం నుంచి ఉదయకాలం వరకు తన యొక్క కృపలో మనల్ని ఎంతగానో కాచి కాపాడి మే నెల 15వ తారీఖున మనల్ని ఎంతగానో ప్రవేశపెట్టినందుకు ఆయనకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థన మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధుడా మీకు వందనాలు. స్తుతులకు పాత్ర స్తోత్రాహుడ నిత్యం స్తుతింపబడుతున్న మా గొప్ప దేవానికి వందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇది మీ విధంగా సజీవులుగా ఉన్నామంటే కేవలం మీరు ఇచ్చిన ఉచితమైన కృప అయింది ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు. ఉదయకాల సమయంలో మీ యొక్క లేఖనం ద్వారా మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినమందు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నేను అగ్ని ప్రాకారముగా ఉందును. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ దేవుని యొక్క లేఖనం తన ప్రజలకు తెలియజేస్తున్నారు. ఆయన వారిని సంరక్షించడానికి అలాగే ప్రాకారంగా ఉన్నాననేసి ఇక్కడ దేవుని యొక్క లేఖనం వారికి తెలియజేయబడుతున్నట్టు మనం చూడగలుగుతున్నాం. అక్కడ ఆనాటి దినాల్లో ప్రవక్త ద్వారా దేవుడు ఎంతగానో మాట్లాడిన దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నారు. దేవుడు అగ్ని ప్రాకారముగా దేవుడు మనకి ఉంటారంట, సురక్షితముగా దేవుడు మనల్ని కాపాడుతారంట, సంరక్షిస్తారంట. ఎప్పుడైతే దేవునికి ఇష్టకరంగా మనం జీవిస్తూ ఉంటామో, ఎప్పుడైతే దేవునికి ఇష్టలుగా మనము జీవితాన్ని గడుపుతూ ఉంటామో, అప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో అగ్ని ప్రాకారముగా ఉండి దేవుడు మనల్ని ఎంతగానో సంరక్షిస్తారంట. కాబట్టి దేవుడు మనకి అగ్ని ప్రాకారంగా ఉండాలంటే దేవునికి సమీపంగా మనం జీవించేవారిగా ఉండాలి. ఆనాటి దినాల్లో నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందుననేసి దేవుని యొక్క లేఖనం మనతో మన చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారంగా ఉంటారంట. మనము దేవుని యొక్క సంరక్షణలో ఉండాలంటే దేవునికి దగ్గరగా మనం జీవించే వారిగా ఉండాలి. దేవుని మాట చొప్పున మనం నడుచుకునే వారిగా ఉండాలి. ఈనాటి దినాల్లో ఎవరు మనకి అగ్ని ప్రాకారంగా ఉండి దేవుడు మనకి ఎవరు తోడుగా ఉండరు, కానీ ప్రాకారంగా ఉంటూ దేవుడు మనల్ని ఎంతగానో ఆదరిస్తున్న దేవుడు. కాబట్టి మనల్ని దేవుడు ఎంతగానో జ్ఞాపకం చేసుకుంటున్నారు. అగ్ని ప్రాకారముగా దేవుడు నీకు ఉంటాననేసి దేవుడు సెలవిస్తారు. ఎవరు నీకున్నా లేకపోయినా, ఎవరు నీ చుట్టూ నీకు తోడుగా ఉన్నా లేకపోయినా, దేవుడు ఎప్పుడు నీకు అగ్ని ప్రాకారంగా ఉంటూ నేను సంరక్షిస్తూ దేవుడు నీకు ఎంతగానో సురక్షితమైన జీవితాన్ని దేవుడు మనకిస్తారు. ఎప్పుడైతే దేవునికి ఇష్టకరంగా మనం జీవిస్తామో అప్పుడు దేవుడు మనకి అగ్ని ప్రాకారంగా ఉంటారంట. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం బట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలని కోరుకుంటే పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మనందరినీ బలపరచును గాక, ఆమేన్. మహగండు మహోన్నతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన నామమునకు మరొకసారి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఆనాటి దినాల్లో జకర్యా గారి ద్వారా మీరెంతగానో మాతో మాట్లాడుతున్నారు. అయ్యా తండ్రి, నేను అగ్ని ప్రాకారముగా ఉందునని సెలవిచ్చిన దేవుడవు తండ్రి. అయ్యా తండ్రి, మమ్మల్ని తండ్రి అయ్యా సంరక్షించే దేవుడవు, మమ్మల్ని ఎంతగానో ఆదరించే దేవుడువై ఉన్నావు ప్రభా. నీకు వందనాలు. అయ్యా తండ్రి, మాకు అగ్ని ప్రాకారంగా మీరుండి అన్ని వేళలా సహాయం ఇచ్చేసి ప్రతి ఒక్క బిడ్డకి తోడుగా ఉండి నడిపించి సహాయం ఇచ్చేయమని, వాగ్దానం యొక్క జీవితంలో మీరు నెరవేర్చమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రం ఆరోపించుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్.